నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. జగన్ మనసులో మాట 20 రోజులు పట్టింది. అయ్యన్న ద్వారా ఏం సంకేతం ఇస్తున్నారు బాబు? ఆ భ్రమ నుంచి జగన్ బయటపడాలి. బొబ్బిలి రాజుల హవా మొదలైనట్లేనా? చంద్రబాబును అస్త్రంగా వాడుకుంటున్న తెలంగాణ అపోజిషన్. జగన్ తన మనసులో మాటను బయట పెట్టడానికి 20 రోజులు పట్టింది. ఇన్నాళ్ళు ప్రతిసారి కాస్త నర్మగర్భాలంకారం వేసి ఆయన అనుమానాలు బయట పెడుతూ ఉన్నప్పటికీ తాజాగా ఈవీఎంల మీద స్పష్టంగా వ్యతిరేకతను బయటపెట్టారు. ప్రజాస్వామ్యం అసలైన స్ఫూర్తి కొనసాగాలంటే పేపర్ బ్యాలెట్ల దిశగా మన దేశంలో కూడా అడుగులు పడాలని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఏదో జరిగింది అనే మాటతో ఈవీఎంల మీద అనుమానాలను ఇన్నాళ్ళు వ్యక్తం చేసిన ఆయన ఇన్నాళ్ల తర్వాత స్పష్టంగా విమర్శలు చేయడం విశేషం. జగన్మోహన్ రెడ్డి తాజాగా తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. న్యాయం జరగడం ఒక్కటే ముఖ్యం కాదు, జరిగినట్లు కనిపించాలి కూడా. అలాగే ప్రజాస్వామ్యం గెలవడంతో పాటు నిస్సందేహంగా గెలిచినట్టు కనిపించాలి కూడా. ప్రపంచం మొత్తం మీద ప్రజాస్వామ్యం కొనసాగుతున్న అత్యధిక దేశాల్లో ఎన్నికల ప్రక్రియ కోసం పేపర్ బ్యాలెట్లు వాడుతున్నారు, ఈవీఎంలు కాదు. ప్రజాస్వామ్యం అసలైన స్ఫూర్తిని కొనసాగించేందుకు మనం కూడా ఇదే దిశగా ముందుకు కదలాలి అని ఆయన ఆ పోస్ట్లో పేర్కొన్నారు. జగన్ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రం కూడా ప్రెస్ మీట్ పెట్టారు. మరో రోజు కూడా మీడియాతో మాట్లాడారు. ఏదో జరిగింది, ఏం జరిగిందో దేవుడికి తెలుసు అంటూ ఆయన పరోక్షంగా పోలింగులో అక్రమాలు జరిగాయనే అనుమానాలను బయటపెట్టారు. ఆ అనుమానం మొత్తం ఈవీఎంల మీదనే అని ఇవాళ తేల్చేశారు. జగన్ ఇలాంటి అనుమానం వెలుబుచ్చడం పట్ల ప్రత్యర్థులు కూడా విరుచుకుపడే అవకాశం ఉంది. 2019లో 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంల మీద తెలుగుదేశం వారు ఇదే తరహా ఆరోపణలు చేశారు. జగన్కు అప్పుడు పేపర్ బ్యాలెట్ కావాలని అనిపించలేదా అనేది సర్వసాధారణమైన విమర్శ. అదే సమయంలో ఈవీఎంలలో మాయా అనేది చంద్రబాబు నాయుడు మాత్రమే చేశారనే జగన్ అనుమానిస్తున్నారా అనేది ఇంకో ప్రశ్న. కేంద్రంలో భాజపాతో కలవడం అనేది ఎన్నికల్లో మాయ చేయడానికే అని తెలుగుదేశం మీద ఆరోపణలు చేశారు జగన్. ఈవీఎంలలో మాయ అనేది భాజపా సహకారంతో చేసిన వ్యవహారం అని ఆయన అనుకుంటే భాజపా చంద్రబాబు కోసం మాత్రం ఎందుకు చేస్తుంది? కేంద్రంలో తమ పార్టీ గడ్డు స్థితిలో పడే వాతావరణాన్ని ఎందుకు తప్పించుకోలేకపోయింది అనే ప్రశ్నలు కూడా వస్తుంటాయి. జగన్ ఇప్పటికైనా స్పష్టంగా ఆరోపించడం మంచిదే. ఈవీఎంలు తీసేసి పేపర్ బ్యాలెట్లు పెడతారా లేదా తర్వాత సంగతి. కనీసం ఈ విషయంపై చర్చ జరగాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త శాసనసభ కొలువు తీరనుంది. 24వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించడానికి ముహూర్తం నిర్ణయించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన 20 రోజుల తర్వాత సభ ఏర్పాటు కానుంది. ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణ స్వీకారం చేయడం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకోవడం వరకు పరిమితం కానున్న ఈ శాసనసభ సమావేశాలు 3 రోజులు మాత్రమే జరుగుతాయి. కాగా స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడును ఎన్నుకోనున్నట్లుగా తెలుస్తోంది. చింతకాయల అయ్యన్న పాత్రుడును ఎంతో గౌరవప్రదమైన సభాపతి స్థానంలో కూర్చోబెట్టడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏం సంకేతాలు ఇవ్వదలుచుకుంటున్నారు? రాజకీయాల్లో ఏ సరికొత్త ప్రమాణాలు నెలకొల్పాలని అనుకుంటున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా ఉంది. స్పీకరు స్థానం అనేది చాలా ఉన్నతమైనది, రాజ్యాంగబద్ధమైనది, గౌరవప్రదమైనది కూడా. ఆ స్థానంలో ఉండే నాయకుడికి హుందాతనం కూడా ఉండాలి. కానీ తెలుగుదేశం పార్టీలో ఎంతో సీనియర్ అయిన చింతకాయల అయ్యన్న పాత్రుడి సంగతి ఏమిటి? సీనియారిటీ విషయంలో ఆయనకు తిరుగులేదు. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఆయనకు ఉంది. అయితే హుందాగా ఉండే నాయకుడేనా అంటే ఆ పార్టీ వారు కూడా అవునని చెప్పలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొడాలి నానిని స్పీకర్ చేసి ఉంటే ఎలా ఉండేదో, తెలుగుదేశం చింతకాయల అయ్యన్న పాత్రుడిని స్పీకర్ చేయడం అలాంటి నిర్ణయమే. బూతులు తిట్టడంలో, రాయడానికి కూడా వీలు లేని, వినడానికి కూడా సిగ్గుపడే భాషతో చెలరేగిపోవడంలో వైసీపీలో కొడాలి నానికి ధీటైన నాయకుడు తెలుగుదేశంలో ఎవరైనా ఉన్నారా అంటే ముందుగా అయ్యన్న పాత్రుడి పేరే చెప్పుకోవాలి. మరి అలాంటి నాయకుడిని స్పీకర్గా ఎంపిక చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు ఏం సంకేతాలు ఇవ్వదలుచుకున్నారు అనేది చర్చనీయాంశమే కదా. వైసీపీ నాయకులను తిరిగి మాట్లాడడానికి వీల్లేని విధంగా స్పీకర్తోనే తిట్టించదలుచుకున్నారా అని నాయకులు చర్చించుకుంటున్నారు. తెలుగుదేశంలో ఇంకా చాలామంది సీనియర్లు స్పీకర్ పదవిని ఆశిస్తున్నవారు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా అయ్యన్నను ఎంచుకోవడం చంద్రబాబు నాయుడు చాణక్యమేనని వ్యాఖ్యానిస్తున్నారు. తాను ఎవరిని నిలిపినా గెలిచిపోతారనే భ్రమ నుంచి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయటపడాలని ఆ పార్టీ నాయకులు కోరుకుంటున్నారు.
ఘోర పరాజయం తర్వాతైనా జగన్ వాస్తవాన్ని గ్రహించాలని వారు అంటున్నారు. అంతా తన పేరుపైనే గెలుస్తారనే అహంభావంతోనే గత ఎన్నికల్లో బలహీనమైన అభ్యర్థుల్ని చాలా చోట్ల నిలబెట్టారని వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. కేవలం లెక్కలేని తనంతోనే బలమైన అభ్యర్థుల్ని జగన్ పోగొట్టుకున్నారని చెప్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు తదితర నాయకులంతా టీడీపీలోకి పోవడం వల్ల వైసీపీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వేమిరెడ్డి, మాగుంట ఎఫెక్ట్ బాగా పడిందని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. జగన్ వ్యవహార శైలితోనే వేమిరెడ్డి, మాగుంట, లావు తదితర నాయకులు టీడీపీలోకి వెళ్లారు. వైసీపీ నుంచి టీడీపీ, జనసేనలో చేరిన వారిలో 4 ఎంపీలుగా తిరిగి ఎన్నిక కావడాన్ని వారు ఉదహరిస్తున్నారు. వేమిరెడ్డి, మాగుంట, లావు, బాలశౌరి కూటమి నుంచి ఎంపీలుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. బలమైన నాయకుల్ని నిలబెట్టుకోవడంలో జగన్ విఫలం కావడం, దాన్ని అనుకూలంగా మలుచుకున్న టీడీపీ, జనసేన మంచి ఫలితాలు పొందాయి. అలాగే రఘురామకృష్ణంరాజును అధికారం వచ్చిన మొదట్లోనే వైసీపీ పోగొట్టుకుంది. ఢిల్లీలో లాబియింగ్ చేయడంలో దిట్ట అయిన రఘురామకృష్ణంరాజును జగన్కు దూరం చేయడంలో ఆయన చుట్టూ ఉన్న ఎంపీలే కుట్ర పన్నారని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అధికారాన్ని ఎవరైనా వదులుకుని ప్రతిపక్ష పార్టీలకు చేరువ అవుతారా? దీన్ని బట్టి లోపం ఎక్కడుందో జగన్ తెలుసుకోవాలి. తనొక్కడికే పేరు, పలుకుబడి ఉన్నాయనే భ్రమ నుంచి జగన్ బయటపడితేనే భవిష్యత్. ఇతరులకు కూడా తనంత కాకపోయినా కొద్దో గొప్ప పలుకుబడి ఉంటుందని గ్రహించాలి. అందరూ కలిస్తేనే ప్రజాదరణ పొందగలమని గుర్తించాలి. ఆ నాయకుడు పోతే ఈ నాయకుడు పోతే ఏమీ కాదని అనుకోవడం వల్లే వైసీపీకి ఘోర పరాజయం ఎదురైందని గుర్తించాలి. అందరినీ కలుపుకుపోయే స్వభావాన్ని జగన్ అలవర్చుకోవాలి. తానెవ్వరినీ లెక్క చేయనంటే అటువైపు వారు కూడా అదే రీతిలో స్పందిస్తారు. నువ్వు లెక్క చేయకపోతే మేమెందుకు ఖాతరు చేస్తామని అనకపోయినా ఎన్నికల్లో వ్యతిరేకంగా కసితో పనిచేస్తారు. ఇదే ఈ దఫా ఎన్నికల్లో జరిగింది. సింగిల్గా సింహం లాంటి అహంకార మాటలే వైసీపీ కొంప ముంచాయి. చివరికి సొంత పార్టీ కేడర్ను కూడా పట్టించుకోకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కావున ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ప్రతి నాయకుడికి ఎంతో కొంత ప్రజాబలం ఉంటుందని భావించాలి. అందరూ కలిస్తేనే బలం. మనిషిని కాదు జంతువుల్ని నిలబెట్టినా ఓట్లు వేస్తారనే ఆలోచన నుండి జగన్ బయటపడి తన వైఖరిని పూర్తిగా మార్చుకుని అందరితో మమేకం అయితేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందనే అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. తన లోటుపాట్లను సవరించుకుని సరికొత్త రాజకీయ అడుగులు వేయాల్సిన ఆవశ్యకతను జగన్ గుర్తించాలి. కాంగ్రెస్లో పూర్తి రాజకీయ జీవితం సాగించిన వారు బొబ్బిలి రాజులు. టీడీపీలో పూసపాటి రాజులు అధికార చక్రాలు తిప్పేవారు. కానీ ఇప్పుడు 2 సంస్థానాధీశులు టీడీపీలోనే ఉంటున్నారు. 2019లో విజయనగరం, బొబ్బిలి రాజులు కలిసి టీడీపీ నుంచి పోటీ చేశారు. అయితే ఓడారు కాబట్టి ఎవరి అస్తిత్వ పోరాటాలు వారు చేసుకుంటూ వచ్చారు. తాజా ఎన్నికల్లో పూసపాటి రాజుల 3వ తరం వారసురాలు అదితి గజపతిరాజు విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె తండ్రి కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు రాజకీయాల నుంచి విరామం ప్రకటించారు. బొబ్బిల్లో చూస్తే మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు తెర వెనక్కు జరగగా ఆయన తమ్ముడు బేబీ నాయన ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు. దీంతో టీడీపీలో బొబ్బిలి రాజుల హవా మొదలైంది అని అంటున్నారు. మంత్రిగా బేబీ నాయన కనిపిస్తారు అనుకున్నా తొలి దఫాలో ఛాన్స్ తగలలేదు. పునర్వ్యవస్థీకరణలో ఖచ్చితంగా ఆయనకు ఛాన్స్ వస్తుందని అనుచరులు నమ్ముతున్నారు. నిజానికి మంత్రి పదవి ఇంటి దాకా వచ్చినట్లే వచ్చి తప్పిపోయింది అన్న ప్రచారము ఉంది. దానికి జిల్లా రాజకీయ సమీకరణాలు కారణం అని అంటున్నారు. అయితే రానున్న రోజుల్లో మాత్రం బొబ్బిలి కోట నుంచే జిల్లా రాజకీయాలను శాసించే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. ఒకనాడు విజయనగరం కోట టీడీపీ రాజకీయాలను శాసించిన సంగతి విదితమే. అశోక్ కుమార్తెకు అంత అనుభవం, చాతుర్యం ఉంటే పర్వాలేదు, కానీ లేకపోతే మాత్రం మరో సంస్థానంగా ఉన్న బొబ్బిలి కోట నుంచి పసుపు రాజకీయం పసందుగా సాగుతుందని అంటున్నారు. ఇక తూర్పు కాపుల నుంచి నాయకులు ఉన్నారు. వారు కూడా జిల్లా రాజకీయాల్లో ఛాన్స్ వస్తే చక్రం తిప్పాలని చూస్తున్నారు. అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దక్కితే ఆయన క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు విజయనగరం కోటకు ఆల్టర్నేట్గా టీడీపీలో కొత్త కేంద్రాలు పుట్టుకుని రావచ్చు అని అంటున్నారు. తెలంగాణ, ఏపీ ఇరుగు పొరుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలే. ఏపీ ప్రజలు తెలంగాణలో గణనీయంగా ఉన్నారు. ఏపీలోనూ తెలంగాణ వారు కొందరు ఉన్నారు. రాజకీయ కారణాలతో ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన ప్రజలంతా ఒకటే కదా. రాజకీయ నాయకులు కూడా గతం మర్చిపోయారు. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి 2 రాష్ట్రాల్లో పరిపాలనా విధానాలపై, సీఎంల తీరుపై చర్చ జరుగుతూనే ఉంది. ప్రజలు, పొలిటీషియన్స్ 2 రాష్ట్రాలను గమనిస్తూనే ఉంటారు కూడా.
సరే, ఏపీలో 5 ఏళ్లు జగన్ పరిపాలన, తెలంగాణలో కేసీఆర్ పాలన ఎలా జరిగాయనే చర్చ ఇప్పుడు అనవసరం. ఇప్పుడు తెలంగాణలో అపోజిషన్ పార్టీలు అంటే బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఏపీ సీఎం చంద్రబాబును అస్త్రంగా వాడుకుంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రయోగిస్తున్నాయి. మరో విధంగా చెప్పాలంటే ఒత్తిడి పెంచుతున్నాయి, టెన్షన్ పుట్టిస్తున్నాయి. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఏపీ ప్రజలకు విశ్వాసం కలిగించడానికి ఇమ్మీడియట్గా వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్ల అమౌంట్ పెంచేశారు. మెగా డిఎస్సి ప్రకటించేశారు. ఇంకా కొన్ని హామీల అమలును ప్రకటించేశారు. దీన్ని తెలంగాణ అపోజిషన్ పార్టీలు అస్త్రంగా వాడుకుంటూ రేవంత్ రెడ్డిని నిలదీస్తున్నాయి. చంద్రబాబును చూసి నేర్చుకో అని సలహా ఇస్తున్నాయి. బీజేపీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడుతున్నారు. ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్న ఏపీలోనే వెంటనే హామీలు అమలు చేస్తుంటే అధికారంలోకి వచ్చి 6 నెలలైనా గమ్మున ఎందుకు ఉన్నావని రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. దీనికి మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిస్తూ పక్క రాష్ట్రం సీఎం సంగతి మనకెందుకని అన్నాడు. తెలంగాణలో కేసీఆర్ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాడని దాన్ని సెట్ చేస్తున్నామని చెప్పాడు. రేవంత్ రెడ్డి కనుక హామీలు అమలు చేయకుంటే ప్రజా ఉద్యమం లేవదీస్తామని హరీష్ రావు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద ఏపీలో బాబు చేస్తున్న పనుల వల్ల రేవంత్ రెడ్డిపై ఒత్తిడి పెరుగుతోంది. ఇవి వాటి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.